సో మన సోఫార్ మనం ఇప్పటివరకు తెలుసుకున్న టాపిక్స్ వచ్చేసరికి ఎవల్యూషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో జనరల్గా వచ్చేసరికి మన ఈ ఈఎస్ఎస్ సబ్జెక్ట్ ఏంటి అంటే మన ఓల్డెన్ డేస్లో మనం యూజ్ చేసిన ల్యాండ్ లైన్ కమ్యూనికేషన్ కోసం ఇక్కడంతా తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఇందులో ఏంటి అంటే మనకి ఓల్డెన్ డేస్లో మన టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ఎలా వర్క్ అవుతున్నాయి, సో అక్కడ మనం ఎప్పుడైతే కాల్ చేసినప్పుడు కాల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎలా అవుతుంది, ఇదంతా మనకి ఈ సబ్జెక్ట్లో తెలుసుకుంటాం. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే అసలు స్విచ్చింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది అనేది మనకి ఫస్ట్ యూనిట్. సో జస్ట్ ఇది ఒక ఏంటంటే ఇంట్రడక్షన్. సో మనం ఏంటి అంటే ఎవల్యూషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్స్ అంటే మనకి ఏంటంటే టెలికమ్యూనికేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి టెలిగ్రామ్ నుంచి స్టార్ట్ అయింది. సో తర్వాత టెలిఫోన్, ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్స్ అంతా కూడా ఇప్పుడు వస్తుంది. సో అది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సింపుల్ టెలిఫోన్ కమ్యూనికేషన్. సో జనరల్గా మనకి టెలిఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సో ఇందులో వచ్చేసరికి మనకి 2 టైప్స్ కింద తీసుకున్నాం. సింపుల్ డూప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. సో సింపుల్ డూప్లెక్స్ ఏంటి అంటే ఓన్లీ వన్ వే. హాఫ్ డూప్లెక్స్లో ఏంటంటే ఓన్లీ సింపుల్ డూప్లెక్స్ అంటే ఏంటంటే మేబీ మనం ఒక ట్రాన్స్ఫర్ మాత్రమే చేయగలం, లైక్ రేడియో కింద. సో రేడియోలో మనం ఎఫ్ఎం రేడియో ఏమన్నా వింటున్నాం అనుకోండి, సో అలాంటప్పుడు ఏంటి ఓన్లీ మనం రివర్స్లో మనం కమ్యూనికేట్ చేయలేం. ఓన్లీ మనకి ఆ కమ్యూనికేషన్ అనేది ఏంటి అంటే మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓన్లీ మనకి మెసేజ్ ఒకటే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ మనం రివర్స్లో ట్రాన్స్ఫర్ అనేది చేయలేం. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ మనం హాఫ్ డూప్లెక్స్కి వచ్చాం. సో హాఫ్ డూప్లెక్స్లో వచ్చేసరికి ఏంటి, మనం బోత్ వే కమ్యూనికేట్ చేయొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం అనేది మనం కమ్యూనికేట్ చేయలేం. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, సేమ్ టైంలో మనం కమ్యూనికేట్ చేయలేం కాబట్టి ఓన్లీ ఒక సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకొక సబ్స్క్రైబర్ మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది. సో బోత్ వే కమ్యూనికేషన్ అనేది ఇక్కడ జరగట్ల. బట్ మన టెలిఫోన్ కమ్యూనికేషన్లో వచ్చేసరికి ఏంటి అంటే మనకి బోత్ వే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో అది సింపుల్ టెలిఫోన్ కమ్యూనికేషన్. ఎందుకంటే మన టెలిఫోన్ సిస్టంలో అట్ ద సేమ్ టైం మనం మాట్లాడొచ్చు, అవతల వ్యక్తి మాట్లాడింది కూడా మనకి వినొచ్చు. సో బోత్ వే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో టెలిఫోన్ కమ్యూనికేషన్ అనేది ఏంటి అంటే ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. సో ఫుల్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి జనరల్గా ఎక్కడ తీసుకున్నా, ఏ ఎక్స్చేంజెస్లో తీసుకున్నా సో జనరల్గా ఒక ఈ నెంబర్ ఆఫ్ 5 టెలిఫోన్ సిస్టమ్స్ ఉన్నాయండి. సో ఈ 5 టెలిఫోన్స్కి ఒక్కొక్క వైరు ఇండివిజువల్గా దీనికి అది కనెక్ట్ అయి ఉన్నది. సో ఇలా వేయటం వల్ల మనకి కాస్ట్ అనేది ఎఫెక్టివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ అనేది కూడా వైడ్ పీపుల్కి అనేది రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఒకటే ఎక్కువ చోట బంచ్ ఆఫ్ వైర్స్ అనేది మనం చేస్తూ ఉంటే కనుక మనకి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అందుకని ఏం చేశారంటే ఈ స్టార్ ఉన్నది అనుకోండి, సపోజ్ ఇదే ఒక మన టెలిఫోన్ నెట్వర్క్ అనుకోండి. సో ఈ సెంటర్లో ఒక ఎక్స్చేంజ్ అనేది మనం కనెక్ట్ చేసాం అనుకోండి. సో సెంటర్లో ఎప్పుడైతే ఎక్స్చేంజ్ కనెక్ట్ చేసి ఎక్స్చేంజ్కి మనం కనెక్ట్ చేసి ప్రతి టెలిఫోన్ కమ్యూనికేషన్ ఇండివిజువల్గా మన ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఇక్కడున్న ఫోన్ యూజర్ ఈ యూజర్కి కాల్ చేయాలంటే జనరల్గా డైరెక్ట్గా ఇలా వస్తుంది. అలా కాకుండా ఏంటి అంటే మళ్ళీ అదే యూజర్ ఇక్కడ ఉన్న యూజర్ కాల్ అంటే మళ్ళీ లైన్స్ కావాలి. సో అలా కాకుండా సింగిల్ ఎక్స్చేంజ్ అనేది మెయింటైన్ చేస్తూ, సో ఈ యూజర్ కాల్ చేసినప్పుడు ఇక్కడ స్విచ్చింగ్ అనేది ఈ యూజర్కి ఆన్ చేస్తే కనుక ఈ 2 టెలిఫోన్స్ మధ్యలో మనకి కమ్యూనికేషన్ అనేది పాత్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం స్విచ్చింగ్ సిస్టమ్స్కి వెళ్తున్నాం. ఓకే, సో అందుకని మనం స్విచ్చింగ్ సిస్టమ్ అనేది వెళ్ళాం. ఇది సో సబ్స్క్రైబర్ 2 సో 10-1. సో నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని ఒక స్విచ్చింగ్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ స్విచ్చింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మన ఎక్స్చేంజ్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ మన ఎక్స్చేంజ్. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ n, నెంబర్ లింక్ n.
కాస్ట్ ఎఫిషియన్సీ హై కంపేరింగ్ టు కేబుల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది చీపెస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ స్ట్రక్చర్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఓన్లీ మనం కమ్యూనికేషన్ చేసుకునేటప్పుడు ఓన్లీ లోకల్ ఒక్కటానికే మనం చేసుకోం కదా. సో మనం అదర్ దెన్ ది లోకల్ ఎక్స్చేంజ్కి కనుక కాలింగ్స్ వెళ్ళాలి అంటే కనుక సో వాటిని ట్రంక్ లైన్స్ అంటాం. సో త్రూ ట్రంక్ లైన్స్ ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి కనెక్ట్ అయి ఉంటుంది. కంప్లీట్లీ ల్యాండ్ లైన్లో మనకు వచ్చేది ప్రతిదీ కేబుల్తో కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే మనకి ఓన్లీ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్తో కనెక్ట్ అయ్యేది. సో ఆ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్ నుంచి ఇప్పుడు మనం ఆప్టికల్కి వచ్చాం. సో ఆప్టికల్ కమ్యూనికేషన్ త్రూ ఆప్టికల్ వైర్ ద్వారా మనకి ఒక సబ్స్క్రైబర్ ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి కనెక్ట్ అవుతుంది. సో లోకల్గా వచ్చేసరికి ట్విస్టెడ్ పేర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు చూసుంటే కనుక ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్కి అండర్ గ్రౌండ్ లైనింగ్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఆప్టికల్తో కనెక్ట్ చేస్తాం. సో అండర్ గ్రౌండ్ లైనింగ్ అంతా మనకి ఆప్టిక్గా ఉంటుంది. సో అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి విత్ ఇన్ ది లోకల్ కనెక్ట్ చేస్తే కనుక విత్ ఇన్ ద లోకల్ ఎక్స్చేంజ్ మొబైల్ కమ్యూనికేషన్ సబ్స్క్రైబర్స్ అయితే అటువంటి లైన్స్ సబ్స్క్రైబర్ లైన్స్ అంటాం. విత్ ఇన్ ద లోకల్ ఎక్స్చేంజ్ లో కనెక్ట్ చేసి సబ్స్క్రైబర్ లైన్స్ తో కనెక్ట్ అవుతున్నాయి. సో అలా కాకుండా అదర్ దెన్ ది ఎక్స్చేంజ్ కనెక్ట్ అయితే కనుక అది ఎస్టిడి. సో సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్. సో సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ అంటాం దాన్ని. ఓకేనా, సో ఇది మామూలుగా జనరల్ మనకి టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ స్ట్రక్చర్ వచ్చేసరికి. సో ఇది టెలికమ్యూనికేషన్. సో మనకి ఏంటి అంటే మన ల్యాండ్ లైన్లోని మనం ఎప్పుడైనా ఎవరితోటన్నా పర్సన్తో మాట్లాడాలంటే మనకి మెయిన్గా కావాల్సిన 2 పార్ట్స్. మన మొబైల్లో కానీ ల్యాండ్ లైన్లో కానీ మనకు కావాల్సింది ఒక మైక్రోఫోన్, ఒక ఇయర్ ఫోన్. సో ఇయర్ ఫోన్ నుంచి మనం వాయిస్ వినడానికి మనకి ఇయర్ ఫోన్ కావాలి, మనం మాట్లాడింది కన్వర్ట్ అవటానికి మైక్రోఫోన్ కావాలి. సో ఈ 2 కావాలి అంటే కనుక జనరల్గా మీరు సో మైక్రోఫోన్ కానీ ఇయర్ ఫోన్ కానీ మనం ఏమంటే వీటిని ట్రాన్స్డ్యూసర్స్. సో ట్రాన్స్డ్యూసర్ అంటే ఒక ఎలక్ట్రికల్ నుంచి సౌండ్ వేవ్స్ కానీ సౌండ్ నుంచి ఎలక్ట్రికల్ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫామ్లో కన్వర్ట్ చేస్తాను మనం ట్రాన్స్డ్యూసర్ అంటాం. సో ఇక్కడ మనకి ఇయర్ ఫోన్ ఏం చేస్తుంది, వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని సౌండ్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేస్తుంది. మైక్రోఫోన్ ఏం చేస్తుంది, మనం మాట్లాడిన వాయిస్ని ఎలక్ట్రికల్లో కన్వర్ట్ చేసి త్రూ సబ్స్క్రైబర్ లైన్స్ అది ఎక్స్చేంజ్కి వెళ్ళి ఎక్స్చేంజ్ నుంచి అదర్ పర్సన్కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి మైక్రోఫోన్ కానీ ఇయర్ ఫోన్ కానీ వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికంటూ కొంచెం పవర్ అనేది కావాలి. సో కొంచెం పవర్ సప్లై కావాలి. ఆ పవర్ సప్లైని మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే దానికి సబ్స్క్రైబర్ లైన్స్ సప్లై చేస్తున్నాం. సో ఇది ఒక డూప్లెక్స్ టెలిఫోన్ నెట్వర్క్ సర్క్యూట్. సో అంటే ఇది ఒక సబ్స్క్రైబర్ ఎండ్ అనుకోండి, ఇది ఒక సబ్స్క్రైబర్ ఎండ్ అనుకోండి. సో ఇది కాలింగ్ పర్సన్, ఇది కాల్డ్ పర్సన్ టెలిఫోన్ అనుకోండి. సో కాల్డ్ పర్సన్ కాలింగ్ పర్సన్ 2 సైడ్స్ కనుక సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మనం యూజ్ చేస్తాం. సేమ్ టైం బోత్ వే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్చేంజ్ ఇస్ నథింగ్ బట్ స్విచ్చింగ్. ఎక్స్చేంజ్ అనేది ఏంటి అంటే మనం కాల్ చేసినప్పుడు మనం ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ సబ్స్క్రైబర్కి మనల్ని కనెక్ట్ చేసేదే ఎక్స్చేంజ్ అంటాం. సో జనరల్గా ఏంటి అంటే మన హౌస్ పర్పస్లోనే తీసుకుంటే కనుక ప్రతి మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ప్రతి దానికి ఇండివిజువల్గా ఒక స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మనకి స్విచ్ ఆన్ చేస్తాము, ఆ స్విచ్ కొన్న కనెక్షన్ దేనికైతే ఇన్ కేస్ ఫ్యాన్ కనెక్ట్ అయి ఉంటే మనం ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ మాత్రమే అవుతుంది. సో ఇది జనరల్గా మనం ఏంటి, సపోజ్ మనం ఇదంతా మాన్యువల్గా చేస్తున్నాం. మాన్యువల్గా చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం ఒక ఫ్యాన్ ఆన్ చేయాలంటే ఇంట్లో స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి మనం స్విచ్ అనేది ఆన్ చేయాలి. సో ఇదంతా ఏమవుతుంది, ఇదంతా కొంచెం
సపోజ్ ఒకవేళ మీరు ఏమన్నా దగ్గరలో లేరు అనుకోండి, సో స్విచ్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి ఇదంతా కొంచెం ప్రాసెస్తో అవుతుంది. అలా కాకుండా అది మాన్యువల్. సో అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు హౌస్ హోల్డ్ రిమోట్ వచ్చేసింది. సపోజ్ మీకు జనరల్ గా రిమోట్ లో ఒక ఫ్యాన్ సింబల్ ఉంటే కనుక ఫ్యాన్ సింబల్. సో మాన్యువల్ వచ్చేసరికి ఒకవేళ మీరు తెలియని కొత్త హౌస్కి వెళ్ళినప్పుడు ఫ్యాన్ ఆన్ చేయాలంటే కష్టం అవుతుంది. ఫస్ట్ టైంలో ఏం చేయాలి అంటే సో అనేది కూడుకున్నది. ఇందులో మాన్యువల్ అంటే ఒక పర్సన్ ఇన్ పర్సన్ లో ఉండి ఆపరేట్ చేయాలి. బట్ సో చాలా మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎట్ ఏ టైం ఒక ఎక్స్చేంజ్ లో నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ కనెక్ట్ చేయాలి అన్నా సరే ప్రతిసారి స్విచ్ ఆన్ చేయాలి అంటే అది కష్టం అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఆటోమేటిక్ స్విచ్చింగ్ లోకి వెళ్తున్నాం. సో ఆటోమేటిక్ స్విచ్చింగ్ లో ఏంటి అంటే మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రోమెకానికల్, ఎలక్ట్రానిక్. సో ఎలక్ట్రోమెకానికల్ ఏంటి అంటే నథింగ్ బట్ మాన్యువల్ స్విచ్చింగ్ కి మనం ఎలక్ట్రో స్విచెస్ మెకానికల్ ని కంబైన్ చేసి మెకానికల్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న మాన్యువల్ స్విచెస్ కి ఒక రిలే లాంటిది కనెక్ట్ చేస్తున్నాం. సో రిలే లాంటిది కనెక్ట్ చేస్తాం వల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ అదే ఎప్పుడైనా కాన్స్టాబ్లిష్ చేయాలన్నప్పుడు ఆ రిలే ఆటోమేటిక్ గా స్విచ్ అనేది ఇందులో టైప్స్ ఉన్నాయి. స్ట్రోగర్ ఆర్ స్టెప్ బై స్టెప్ స్విచ్చింగ్ లేదా క్రాస్. మళ్ళీ ఆటోమేటిక్ లో టైప్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్. సో ఎస్పిసి. సో ఇంకా అడ్వాన్స్డ్ గా మనం ఏంటి అంటే మనం యూజ్ చేసి ఎలక్ట్రో మెకానికల్ కన్నా కూడా సార్ వాయిస్ రావట్లేదా? వస్తుందండి. అయితే ఇదేమవుతుందంటే మాటలు కట్ అయిపోతున్నాయి. అంటే అవును. ఓకే ఓకే. ఇప్పుడు బానే ఉందా? స్క్రీన్ షేరింగ్ బానే ఉందా? స్క్రీన్ షేరింగ్ బాగానే ఉంది కానీ మీ వాయిస్ కట్ అవుతుంది. ఇంటర్నెట్ సరిగ్గా లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు రాజేస్తారా? ఇప్పుడు బాగానే ఉందండి. స్క్రీన్ షేర్ చేయండి. సో ఇక్కడ స్క్రీన్ షేర్ అవ్వలేదా? సో మనకి మళ్ళీ అగైన్ ఎలక్ట్రానిక్ లో స్టోర్ ప్రోగ్రామ్ కంట్రోలింగ్. సో ఎలక్ట్రో మెకానికల్ అన్నా కూడా అడ్వాన్స్డ్. సో ఇందులో ఏంటి అంటే మనం ఒక కంప్యూటర్ సిస్టమ్ లాంటిది యూజ్ చేసి యూజర్ డేటా అంతా కూడా ఇందులో ఇన్బిల్ట్ గా ప్రోగ్రామింగ్ చేసి ఉంచుతాం. సో దీనివల్ల ఏమవుతుంది,
ఇక్కడ జరిగే దానికన్నా కూడా ఇంకా ఈజీగా ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇందులో అగైన్ మళ్ళీ స్పేస్ డివిజన్, టైం డివిజన్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ కింద స్విచ్చెస్ అనేది కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మన స్విచ్చింగ్ యూజ్ చేసి ఏ టైప్ ఆఫ్ కనెక్షన్స్ కనెక్ట్ చేయొచ్చు అనేది. సో ఫస్ట్ వచ్చేసరికి లోకల్ కాల్ కనెక్షన్. సో లోకల్ కాల్ కనెక్షన్ అంటే నథింగ్ బట్ ఎక్స్చేంజ్ లో మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ వచ్చేసరికి మీకు ఒకటి, ఈ స్విచ్చింగ్ సిస్టమ్ అనేది ఏంటి అంటే లోకల్ ఎక్స్చేంజ్ లోకల్ గా కనెక్ట్ చేయడానికి, ట్రంక్ కాల్స్ కనెక్ట్ చేయడానికి రెండిట్లకి ఒకటే స్విచ్చింగ్ యూజ్ చేస్తాం. అంతేగాని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్చింగ్ అనేది యూజ్ చేయం. ఒక టైప్ ఆఫ్ స్విచ్చింగ్ యూజ్ చేసి ఒకటే యూనిట్ అనేది మెయింటైన్ చేస్తాం. సబ్స్క్రైబర్ ఎక్స్చేంజ్ లోకల్ గా కనెక్ట్ చేయడానికి ఒక స్విచ్చింగ్ సిస్టమ్, ట్రంక్ కాల్స్ కనెక్ట్ చేయడానికి ఇంకొక స్విచ్చింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేయం. ఓన్లీ సింగిల్ స్విచ్చింగ్ సిస్టమ్ మాత్రమే యూజ్ చేస్తాం. సో లోకల్ కాల్ కనెక్షన్ కనెక్ట్ చేయడానికి, అవుట్ గోయింగ్ కనెక్షన్ కనెక్ట్ చేయడానికి, ఇన్కమింగ్ కాల్ కనెక్షన్ కి, ట్రాన్సిట్ కాల్ కనెక్షన్ కి మనం ఈ స్విచ్చింగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది స్విచ్చింగ్ లో టైప్స్ మనకి ఫోల్డెడ్ కమ్యూనికేషన్, నాన్ ఫోల్డెడ్ నెట్వర్క్స్. సో 2 టైప్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి వచ్చేసరికి మనది స్విచ్చింగ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్ అంటే స్విచ్చింగ్ సర్క్యూట్, స్విచ్ సర్క్యూట్ కంట్రోలర్ యూనిట్. సో కంట్రోలర్ యూనిట్ నుండి సిగ్నలింగ్ అన్ని కంట్రోల్ చేయడానికి ఇదంతా కూడా మనకి స్విచ్చింగ్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకు ముందు చెప్పా కదా, మనం ఏదైనా ఒక ల్యాండ్ లైన్ కి పవర్ సప్లై చేయడానికి 2 టైప్స్ మనకి మాన్యువల్ స్విచ్చింగ్ లో చేసేది ఏంటి అంటే PABX, డైరెక్ట్ ఇన్వర్ట్ డైలింగ్, ప్రైవేట్ ఆటో ఎక్స్చేంజ్, బ్రాంచ్ ఎక్స్చేంజ్ అనే ఈ 2 కూడా మనకి మాన్యువల్ స్విచ్చింగ్ ఎగ్జాంపుల్స్. వాయిస్ క్లారిటీగా హలో హలో సార్. హలో సార్. ఓకే కదా వాయిస్ ఇప్పుడు? సార్ ఓకే కానీ వస్తుందా? డిస్టర్బెన్స్ ఏమీ లేదండి, కాకపోతే వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడండి లేదని. సరే సరే. ఇప్పుడు బాగా వినపడుతుందండి, కొంచెం దగ్గర పెట్టుకోండి. మనకి ఇప్పుడు బాగుందండి. సో మైక్రోఫోన్ ఏంటి అంటే ఇంతకు ముందు చెప్పా కదా, మనం సింపుల్ డూప్లెక్స్ దాంట్లో చెప్పాను కదా. సో మనం చేసి మైక్రోఫోన్ ని స్పీకర్ కి కావాలన్నమాట, దాన్ని ట్రాన్స్ఫర్ కింద వర్క్ అవ్వాలని సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది కావాలి. సో ఆ పవర్ ని మనం పంపిస్తాము అంటే త్రూ లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజెస్ కానీ, సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజెస్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు హలో సార్. హలో సార్. సార్. హలో సార్. రాజేశ్వరరావు సార్, ఇప్పుడు అలా మూడు దగ్గర పెట్టుకుని మాట్లాడండి సార్, బాగానే వినపడుతుంది. సో ఇందులో వచ్చేసరికి మనకి మళ్ళీ 2 టైప్స్, లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్, సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజ్. అంటే మనం ఆ మైక్రోఫోన్ కానీ స్పీకర్ కానీ వర్క్ అవి ఇలా చేయాలంటే మనకి 2 పవర్ సప్లైస్ అనేవి ట్రాన్స్మిట్ చేయాలి. సో అందులో వచ్చేసరికి మనకి 2 టైప్స్, లోకల్ బ్యాటరీ, సెంట్రల్ బ్యాటరీ. సో లోకల్ బ్యాటరీ అంటే ఏంటి అంటే విత్ ఇన్ ద టెలిఫోన్ సిస్టమ్ లో కనుక మనం బ్యాటరీని మెయింటైన్ చేస్తే దాన్ని మనం లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్ అంటాం. సో సింపుల్ గా ఇప్పుడు చెప్పాలి, ఇది ఇప్పుడు ఏంటి అంటే మన ల్యాండ్ లైన్స్ లో లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్ అనేది మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. బికాస్ లోకల్ బ్యాటరీ ఎక్స్చేంజ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు ఒక డిసడ్వాంటేజ్, మనం ప్రతిసారి యూజర్ అనేది వాడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది అనేది ఏంటంటే మనకి కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుంది యాజ్ ఎ యూజర్. అందుకని చెప్పి సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజెస్ కి వెళ్తున్నాం. సో మ్యాక్సిమం సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజెస్. ఎందుకంటే సెంట్రల్ బ్యాటరీ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి అంటే
ఒక సప్లై అంతా మెయింటైన్ చేస్తూ త్రూ ట్విస్టెడ్ వైర్ కేబుల్స్ మనకి ఆ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, సో ఆ పవర్ అనేది మనకి ట్రాన్స్మిట్ చేసినప్పుడు అది మినిమం ఒక 5 volts లాగా వస్తుంది. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఈ పవర్ ఎందుకు కావాలి అంటే కనుక మన ఈ పవర్ అనేది ఎప్పుడు ట్రాన్స్మిట్ చేస్తుంది, ఇప్పుడైతే యూజర్ అనేవాడు హాఫ్ హుక్ అంటే ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఈ కనెక్షన్స్ అనేవి క్లోజ్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. సో క్లోజ్ అయ్యి ఎక్స్చేంజ్కి ఏమవుతుంది, ఒక యూజర్ కాల్ చేయాలనే ఇండికేషన్ ఎక్స్చేంజ్కి వస్తుంది. సో ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు ఇక్కడ హెడ్సెట్స్ ఒక మాన్యువల్ యూజర్ ఉంటాడు కాబట్టి ఒక యూజర్ అనేవాడు ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే ఫోన్ అనేది మనం లిఫ్ట్ చేస్తామో లిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే దానికి పవర్ సప్లై వస్తుంది. సో రిమైనింగ్ టైమ్స్ లో పవర్ అనేది ఆఫ్ లోనే ఉంటుంది. సో అగైన్ మళ్ళీ ఎప్పుడైతే మనకి ఫోన్ కాల్ అనేది వస్తుందో ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ అది కాల్ అనేది పవర్ సప్లై దీనికి వస్తుంది. సో అందువల్ల మనకి ఇదంతా జరుగుతుంది. ఓకే, సో ఇది మాన్యువల్ ఎక్స్చేంజ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోటరీ డైల్ టెలిఫోన్ గురించి. సో జనరల్గా ఓల్డెన్ డేస్లో మనం యూజ్ చేసేది బాగా ఇనిషియల్ స్టేజ్లో డైల్ ఫోన్ సిస్టమ్స్. సో ఇందులో ఏంటి అంటే మనం ఏ నెంబర్ అయితే ఇన్ కేస్ సపోజ్ 0 డైల్ చేయాలంటే కనుక 0 దగ్గర మనం ఫింగర్ ఇన్సర్ట్ చేసి ఈ ఫింగర్ స్టాప్ వరకు దాన్ని రొటేట్ చేయాలి. సో రొటేట్ చేసినప్పుడు ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి అని ఒక సిగ్నల్ అనేది ఎక్స్చేంజ్కి వెళ్తుంది. సో మనం మూవ్ అయ్యి మనం ఎంత అయితే చెప్తున్నామో ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్స్చేంజ్కి వెళ్ళి ఎక్స్చేంజెస్ నుంచి మనకి కాల్ అనేది అప్పుడు కనెక్ట్ అవుద్ది. సో జనరల్గా మీకు ఇది ఈ స్ట్రోగర్ స్విచ్చింగ్ ఈ సిలబస్ లో లేదు. ఈ స్ట్రోగర్ స్విచ్చింగ్ అంటే జనరల్ మనకి మాన్యువల్ స్విచ్చింగ్ అని. సో మనం ఇక్కడ ఇలాగా స్ప్రింగ్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ అనేది దానికి పంపించి మనం దేనికై ఏ నెంబర్కి అయితే కాల్ చేస్తున్నామో అది ఎక్స్చేంజ్ లో కనెక్ట్ అవుతుంది. సో మనకి రోటరీ డైల్ సిస్టమ్ కి దీనికి మనకి డిసడ్వాంటేజ్ ఏంటి, సో ఒకవేళ ఒక 10 నెంబర్స్ డైల్ చేయాలనుకోండి త్రూ రోటరీ సిస్టమ్ మనకి టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. సో ఆ టైం అనేది మనకి చాలా ఎక్కువ పడుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏంటి అంటే టచ్ డయల్ సిస్టంలోకి మనం సిస్టమ్ అనేది ఏంటో ఎక్కువ చేస్తాం. సో దీంట్లో ఏంటి అంటే మనకి టచ్ డయల్ అరేంజ్మెంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో లోయర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అప్పర్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అందులో మనకి రోటరీ డయల్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అందులోకి ఇందులోకి డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మాత్రమే మనం తక్కువ నెంబర్స్ కాంబినేషన్ మాత్రమే మనం డైల్ చేయగలం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్కువ కాంబినేషన్ అనేది చేయొచ్చు. ఎందుకు అంటే అక్కడ సింగిల్ ఫ్రీక్వెన్సీని మాత్రమే యూస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనం డ్యూయల్ ఫ్రీక్వెన్సీ. సో సపోజ్ ఇక్కడ 1 అనేది ప్రెస్ చేస్తాం అనుకోండి, సో అప్పర్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లోయర్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ 2 కంబైన్ అయ్యి ఎక్స్చేంజ్ కి ఈ డైల్ చేసిన నెంబర్ అనేది అక్కడ ఇండికేషన్ అవుతుంది. సో ఇక్కడ సో 5 ప్రెస్ చేసినప్పుడు సో అప్పర్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ 1336 ప్లస్ 770 అనే ఫ్రీక్వెన్సీ మనకి డైల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి రోటరీకి టచ్ డైల్కి ఎందుకు డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అంటే టచ్ డైల్కి సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక నెంబర్కి కాల్ చేసాం అనుకోండి, సో సపోజ్ మనం ఒక కస్టమర్ కేర్కి కాల్ చేసాం అనుకోండి, సో కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు మనం నెంబర్ డైల్ చేసిన తర్వాత మీకు అక్కడ వాయిస్ ఓవర్ అనేది ఒకటి ఇస్తూ ఉంటుంది. సో ఆ వాయిస్ ఓవర్లో మనకి ఏంటి ఏది సో మనం ఒక కస్టమర్ కేర్కి కాల్ చేస్తున్నాం కదా, సో కస్టమర్ కాల్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మీరు డైల్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవటానికి 1 ప్రెస్ చేయండి, 2 ప్రెస్ చేయాలి, 3 ప్రెస్ చేయండి, 4 ప్రెస్ చేయండి అని వస్తుంది. అదే కనుక రోటరీలో తీసుకుంటే కనుక మనకి అది పాసిబుల్ అవ్వదు. సో అది ఓన్లీ టచ్ డైల్ అరేంజ్మెంట్ వల్లనే అవుతుంది. సో అది ప్రెస్ చేయడానికి మనకి టచ్ డైల్ అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే,
సో అందుకని మనం టచ్ డైల్ లోకి వస్తున్నాం. సో ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి మెయిన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే మనం ఒక నెంబర్కి డైల్ చేసిన తర్వాత ఇందులో డైరెక్ట్ గా మనం ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చేయచ్చు. సో లైక్ స్టార్ ప్రెస్ చేసి కానీ హ్యాష్ ప్రెస్ చేసి కానీ ఎక్స్టెన్షన్ నెంబర్స్ కి డైరెక్ట్ గా మనం కాల్ చేయొచ్చు. అదే మనకి రోటరీలో ఇది పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే స్ట్రోగర్ స్విచ్చింగ్ అన్నాం. ఇప్పుడు మనం ఏంటి అంటే మనకి క్రాస్ బార్ స్విచ్చింగ్ లో వచ్చేసరికి కామన్ కంట్రోల్ అనేది మెయిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో కామన్ కంట్రోల్ అనేది మన క్రాస్ బార్ స్విచ్చింగ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మనకి ఏంటి అంటే కామన్ స్విచ్చింగ్ కి అంటే కామన్ స్విచ్చింగ్ మల్టీ ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే స్ట్రోగర్ బార్ స్విచ్చింగ్ అనుకోండి. సో స్ట్రోగర్ స్విచ్చింగ్ నుంచి కామన్ క్రాస్ బార్ స్విచ్చింగ్ లోకి ఎందుకు వచ్చామంటే కనుక సపోజ్ ఇక్కడ ఏ అనే ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు అనుకోండి. ఏ అనే ఒక యూజర్ ఎఫ్ అనే యూజర్ కి కాల్ చేయాలనుకోండి. సో ఎఫ్ అనే యూజర్ కాల్ చేయాలంటే డైరెక్ట్ గా కాల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు ఇందులో. ఎందుకు అంటే త్రూ ఎక్స్చేంజెస్ అది ఎండ్ యూజర్ కి కనెక్ట్ అవుతుంది. సపోజ్ ఏ యూజర్ నుంచి కనెక్ట్ చేయాలనుకున్నాడు అనుకో, ఏ నుంచి ఎఫ్ కి సబ్స్క్రైబర్ కి కాల్ కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేయాలంటే ఏ నుంచి బి, సి, జే, ఎఫ్. సో మధ్యలో ఈ బిసిజే అనే 3 ఎక్స్చేంజెస్ నుంచి ఎఫ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో అదొక పాత్ అవుతుంది. అదొక పాత్. ఇంకొక పాత్ ఏముంటది ఏ నుంచి ఎఫ్ కనెక్ట్ చేయడానికి ఐహెచ్జి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఈ మల్టిపుల్ ఎక్స్చేంజ్ లో ఒక్కొక్క యూజర్ కి ఒక పర్టికులర్ సబ్స్క్రైబర్ ఐడి అనేది ఇవ్వడు. అది ఏంటి అంటే సబ్స్క్రైబర్ ఐడి ఉండదు. సో ఎప్పుడైతే మనం సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ కాల్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఆ పర్సన్ కి కాల్ చేయాలి అంటే గనక ఆ ఎక్స్చేంజ్ లో ఉన్న ప్రతి పర్సన్ నేమ్, నెంబర్ అన్ని కూడా మన దగ్గర ఉండాల్సిందే ఒక యూజర్ దగ్గర. సో ఎప్పుడైతే మనం సపోజ్ ఎఫ్ ఈ కాల్ చేయాలనుకున్నాం అనుకోండి. సో మనకి బి, సి, జే ఎక్స్చేంజ్ నెంబర్లు అన్ని కూడా మనకి తెలిస్తేనే మనం ఈ అనేవాడికి కాల్ చేయగలం. సో ఇందులో ఇంకొక డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే మనకి సబ్స్క్రైబర్ కి యూజర్ కి సబ్స్క్రైబర్ ఐడెంటిటీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండదు. ఇది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటది. సో చేంజ్ అవటం వల్ల ఏంటి అంటే చేంజ్ అవటం ఉండటం వల్ల ఏంటంటే యూజర్కి అది కష్టం అవుతుంది. ఎందుకు అంటే ప్రతిసారి ఒక నెంబర్ అనేది ఒక నెంబర్కి ఒక సబ్స్క్రైబర్కి కాల్ చేయాలంటే ఇన్ని ఎక్స్చేంజెస్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం అనేది. సో ఈ మల్టీపాత్ ఎక్స్చేంజ్ని ఓవర్కమ్ చేయడానికే మనం కామన్ కంట్రోల్లోకి వచ్చాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్ కంట్రోల్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇది మన కామన్ కంట్రోల్ బ్లాక్ డయాగ్రామ్. సో కామన్ కంట్రోల్ వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇందులో ఇక్కడ చూడండి కాల్ ప్రాసెసింగ్ సబ్ సిస్టమ్, కామన్ కంట్రోల్ సబ్ సిస్టమ్, స్విచ్చింగ్ నెట్వర్క్. సో నిన్న ఆల్రెడీ మనం మొన్న క్లాసెస్లో చూసాం కదా. సో కామన్ కంట్రోల్లో ఏం చేస్తుంది, మనకి స్విచ్చింగ్ ఆపరేషన్ అంతా కూడా కామన్ కంట్రోల్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి కాల్ ప్రాసెసింగ్ సబ్ సిస్టమ్స్లో మనకి రిజిస్టర్స్, ట్రాన్స్లేటర్, ఫైనల్ ట్రాన్స్లేటర్ ఇవన్నీ ఉంటాయి. సో జనరల్ గా కామన్ కంట్రోల్ స్విచ్చింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇందులో మన మల్టీ ఎక్స్చేంజెస్ లో అనుకోండి సబ్స్క్రైబర్ కి ఒక నెంబర్ అనేది ఉండదు. సపోజ్ మీకు ఇప్పుడు మనందరికి ఒక్కొక్క సిమ్ కార్డ్ కి ఒక్కొక్క సిమ్ కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కదా, సిమ్ నెంబర్. సో సిమ్ నెంబర్ ఉంటుంది, అగైన్ మనకి మా సబ్స్క్రైబర్ ఐడెంటిటీ అంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది. కానీ మల్టీ ఎక్స్చేంజ్లో ఏంటంటే సబ్స్క్రైబర్ ఐడెంటిటీ అనేది ఉండదు. సో కాల్ చేయాలంటే కనుక ఎక్స్చేంజ్కి కాల్ చేసి సో ఈ స్విచ్చింగ్ అదంతా చాలా లాంగ్ ప్రాసెస్, కొంచెం కాంప్లికేటెడ్ కూడింది. అందుకని చెప్పేసి మనం క్రాస్ బార్ స్విచ్చింగ్ వచ్చాం. క్రాస్ బార్ స్విచ్చింగ్ ఈ సిస్టంలో కామన్ కంట్రోల్లో ఏంటి అంటే ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఐడెంటిటీ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, యూనిక్ ఐడి ఇస్తాడు. సో ఆ యూనిక్ ఐడి అనేది ఎప్పటికీ మారదు. ఎందుకంటే మనం సిమ్ తీసుకున్నప్పుడు ఏ నెంబర్ అయితే మనకు వస్తుందో అదే నెంబర్ మనకు అవుతుంది కదా. సేమ్ అలాగే ఎప్పుడైతే ల్యాండ్ కనెక్షన్ అనేది మనకి ప్రొవైడ్ ఇస్తాడో అప్పుడు మనకు ఒక నెంబర్ ఇస్తాడు. ఓకే,
అది మనకి చేంజ్ అవ్వదు. సో చేంజ్ అవ్వకపోవడం వల్ల ఏంటి అంటే మనకి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి లాజికల్ అడ్రస్ కూడా అనేది కూడా ఇక్కడ రిజిస్టర్స్ ద్వారా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో లాజికల్ అడ్రస్ అంటే ఏంటి అంటే మనకి ఫిజికల్ అడ్రస్ అంటే మనకి డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యేది. సో లాజికల్ అడ్రస్ అంటే ఏంటంటే రిజిస్టర్ లో స్టోర్ అయ్యి కాల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇంతకు ముందు మనం ఇక్కడ మల్టీ ఎక్స్చేంజ్ లో చూసుకున్నారు అనుకోండి. సో ఏ నుంచి ఎఫ్ కనెక్ట్ అయిన తర్వాత డి ఎక్స్చేంజ్ సి జే ఈ ఎక్స్చేంజెస్ కూడా ఎండ్ వరకు కాన్స్టెంట్ గా కనెక్ట్ అయ్యే ఉండాలి. కానీ మనం మల్టీ ఎక్స్చేంజ్ కంట్రోల్లో కామన్ కంట్రోల్ వచ్చేసరికి ఏంటి అంటే వన్స్ కాల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దానికి ఒక ఫిజికల్ అడ్రస్ అనేది జనరేట్ చేస్తుంది. సో లాజికల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మనకి ఇంకా ఏంటి అంటే ఫిజికల్ అడ్రస్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది, కానీ కాల్ అనేది డిస్కనెక్ట్ అవ్వదు. సో దానివల్ల ఏంటి అసైన్ చేసిన తర్వాత ఇది సిస్టమ్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో అగైన్ ఇంకొక రాజేశ్వర రాజేశ్వరరావు సో ఇది కామన్ కంట్రోల్ సిస్టమ్. సో క్లాస్ లో మళ్ళీ ఇది చెప్తాను కామన్ కంట్రోల్ గురించి. సో మల్టీ ఎక్స్చేంజ్ సో మల్టీ ఎక్స్చేంజ్ పాత్ ఏంటి అంటే ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్ కాల్ కనెక్ట్ చేయాలి అంటే కనుక ప్రతి ఎక్స్చేంజ్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రమే మనం అది రీచ్ అవ్వగలం. సో మల్టీ ఎక్స్చేంజ్ లో ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే యూనిక్ ఐడి అనేది ఉండదు. సో మనం కామన్ కంట్రోల్లో వచ్చేసరికి అందుకని ఇది స్ట్రాగర్ అనుకోండి. సో మనకి క్రాస్ బార్ ఇది. సో ఇది క్రాస్ బార్ స్విచ్చింగ్ వస్తుంది, ఇది కామన్ కంట్రోల్ స్విచ్చింగ్ సిస్టమ్ ఇది. సో ఇందులో వచ్చేసరికి మనం ప్రతి యూజర్ కి ఒక యూనిక్ ఐడిని ప్రొవైడ్ చేస్తాం. సో యూనిక్ ఐడిని ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఇది ఏంటి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది సబ్స్క్రైబర్ కి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అందుకని ఇది మల్టీ ఎక్స్చేంజ్ నుంచి క్రాస్ బార్ స్విచ్చింగ్ కి వస్తున్నాం. ఓకే, ఓన్లీ క్రాస్ బార్ స్విచ్చింగ్ లో మాత్రమే యూనిక్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? $423 ఇది అన్మ్యూట్ లోనే ఉందమ్మా. హ్యాండ్ రేస్ చేస్తా, అన్మ్యూట్ చేస్తా.